వెల్కమ్ టు ఛాయా వ్లాగ్స్. ఈరోజు మనం మజ్జిగ మిరపకాయలు లేదా ఊర మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 కేజీలు తొక్క తొలసరిగా ఉండి కారం తక్కువగా ఉండే పచ్చిమిరపకాయలను తీసుకోండి. వాటిని నైఫ్తో కానీ లేదా సేఫ్టీ పిన్తో కానీ చీల్చుకోండి. ఈ విధంగా అన్ని మిరపకాయలను చీల్చి పెట్టుకోండి. ఇందులో సీడ్స్ని రిమూవ్ చేయకూడదు. సీడ్స్తోని మనం మజ్జిగ మిరపకాయలు పెట్టుకోవాలి. ఒక ప్లాస్టిక్ కంటైనర్లో చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేయండి. అందులోకి 2 పావుల ఉప్పును యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. 3 కేజీస్ పచ్చిమిరపకాయలకి 1 లీటర్ పుల్లగా ఉండే పెరుగును తీసుకోండి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసి చిక్కగా మజ్జిగను ప్రిపేర్ చేసుకోవాలి. మజ్జిగ మరీ పలచగా ఉండకూడదు. ఇందులోకి మజ్జిగను యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో 24 గంటల పాటు ఊరనివ్వండి. అంటే ఈరోజు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఈ మిరపకాయలు ఊరితే సరిపోతుంది. ఇలా 24 గంటల పాటు పూర్తిగా ఊరిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా తయారవుతాయి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ పైన కానీ న్యూస్ పేపర్ పైన కానీ ఒక్కొక్కటిగా విడివిడిగా ఎండలో ఆరబెట్టుకోండి. ఇలా ఒక రోజంతా ఎండనిచ్చిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా తయారవుతాయి. ఇలా తయారైన మిరపకాయల్ని తిరిగి మనం మిగిలిన మజ్జిగలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ ఎండబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ 2-3 రోజులు ఈ మజ్జిగ పూర్తి అయ్యే వరకు ఎండబెట్టుకోండి. ఆ తర్వాత మరొక 2 రోజుల పాటు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మిరపకాయలను ఎండబెట్టుకోవాలి. ఇలా 4 లేదా 5 రోజుల వరకు పూర్తిగా ఎండిన తర్వాత మిరపకాయలు ఈ విధంగా తయారవుతాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 ఇయర్ పైనే వీటిని తిరిగి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వీటిని వేయించుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిరపకాయలను వేసి వేయించుకోండి. మిరపకాయలు చాలా త్వరగా వేగిపోతాయి. ఎక్కువసేపు వేస్తే మాడిపోతాయి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్టీ మజ్జిగ మిరపకాయలు రెడీ. వీటిని పప్పుచారు, సాంబార్, పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మిరపకాయలను మనం ఒకేసారి కొద్దిగా ఎక్కువగా వేయించుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెరుగులేక కానీ సాంబార్లేక కానీ పప్పుచారులేక కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.